కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అతి త్వరలో మనకి మహాశివరాత్రి రాబోతుంది. మరి మహాశివరాత్రి పర్వదినాన ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? మరి మహాశివరాత్రి పూజ కోసం ముందుగా చేయవలసిన ఏర్పాట్లేమిటి? అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. ఈ మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతుల కళ్యాణం జరిగిందని, అలాగే ఆ పరమశివుడు లింగాకార రూపంలో ఉద్భవించిన రోజు అని పరిగణించబడింది. కాబట్టి ఈ పండుగ పర్వదినం రోజున ఆ శివయ్యకి అభిషేకిస్తే చాలా అంటే చాలా మంచిదండి. అంటే లింగాకార రూపంలో పూజించడం, అభిషేకించడం లాంటివి ఈ మహాశివరాత్రి పర్వదినాన తప్పనిసరిగా అందరూ చేయాలి. మరి ఇంతటి విశేషమైన పర్వదినం ఈ 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారంతో కలిసి వస్తుందండి. కాబట్టి ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే మాఘమాసం అంటే మాఘము అంటే పాపం పోగొట్టేది, అలాగే అన్ని శుభకార్యాలకు నిలవమైనటువంటి మాసం. ఈ శుభకరమైన మాసంలో మహాశివరాత్రి పర్వదినం కూడా వచ్చింది. అలాగే మాఘమాసంలో ఎవరైతే రథసప్తమి వేళ పూజ చేయడం కుదరనివారు మాఘపు ఆదివారం వేళ పూజను ఆచరిస్తూ ఉంటారు. లేదా ప్రతి మాఘపు ఆదివారాన్ని కూడా చాలా విశేషంగా పూజలవి చేస్తూ ఉంటారు. ఆ పట్టింపు లేనివారు శనివారం, ఆదివారం, సోమవారం వేళ ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయవచ్చు. సహజంగా మంగళవారం, శుక్రవారం వేళ ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయం కదండి. కాబట్టి మిగతా రోజులు శుభ్రం చేయవచ్చు. అంటే ఆడవారికి వచ్చే పీరియడ్ టైం అనేది మాకు మంగళవారంతో 5వ రోజు అవుతుందండి, మేము ఆ రోజు శుభ్రం చేయవచ్చా అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇలా శుభ్రం చేయవచ్చు. కానీ మంగళవారం, శుక్రవారం వేళ ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయకూడదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి. మరి అందుకుగాను మేము గురువారం వేళ అంటే శుక్రవారం, శనివారం వేళ పూజలవి చేస్తూ ఉంటాం. కాబట్టి అలాగే ఇంటిని, పూజా గదిని కూడా శుభ్రం చేయం. కాబట్టి గురువారం వేళే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్నాం, బూజులవి దులిపేసి ఇల్లంతా కూడా కడిగేసాం. అలాగే నాకు వంటగది శుభ్రంగా ఉంటే ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ వంటగదిలోనే ఇంటి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని రుచికరమైన వంటలవి చేస్తూ ఉంటాం. అలాగే ఇంట్లో పూజలు చేస్తున్నప్పుడు భగవంతుడికి నైవేద్యం అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి. అందుకని ఈ వంటగదిని కూడా శుచి శుభ్రతతో ఉంచుకోవాలి. ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, శివయ్య ఫేస్ అండి నేను మీషోలో తీసుకున్నాను. ఎంతో బాగుంది కదూ. సోమవారం వేళే శివయ్య మా ఇంటికి వచ్చారు. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే మీషో కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అయితే అందరి దగ్గర కూడా శివలింగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నవారు మాత్రం దేవుని మందిరంలో లేదా సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి ఈరోజు తప్పనిసరిగా అభిషేకం అయితే ఇంట్లో చేయవచ్చండి. ఇంట్లో శివయ్యకి అభిషేకం చేయడం కుదరని వారు గుడికి వెళ్ళి కూడా అభిషేక ద్రవ్యాలు అవి ఇచ్చి అభిషేకం చేయిస్తే చాలా అంటే చాలా మంచిది. అలాగే ఇంట్లో మరి మాకు శివలింగం లేదు అనుకున్నవారు ఇలా అన్నంతో కూడా శివలింగాన్ని తయారు చేయవచ్చు. లేదా మట్టి అంటే పుట్టమన్నుతో కూడా ఇలా శివలింగాన్ని తయారు చేసి పూజలు పెట్టుకోవచ్చండి. మరి అభిషేకించడం కుదరదు కదండి అనుకున్నవారు ఇలా అక్కడ మీరు చూస్తున్నారు కదండి, రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుడు కన్నుగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ రుద్రాక్షను కూడా పూజలో పెట్టుకొని అభిషేకం అనేది చేయవచ్చు. మా దగ్గర రుద్రాక్ష కూడా లేదండి అనుకున్న వారు ఎవరైనా సరే ₹1 కాయిన్ ఉంటుంది కదండి, శివయ్యగా భావించి ఆవాహనం చేసి అభిషేకం అనేది చేయవచ్చు. కానీ ఇంట్లో అభిషేకిస్తే చాలా మంచిదండి. అలాగే మీరు దేవుని మందిరంలోనే సరే సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసైనా ఈ పూజను చేయవచ్చు. మరి అభిషేకం చేయడానికి కావలసిన పూజా ద్రవ్యాలు ఏమేమి కావాలి అంటే అభిషేక ద్రవ్యాలు ఏమేమి కావాలనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మనం పూజకి ముందుగా అన్నీ సిద్ధం చేసుకోవాలండి. అంటే పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు. అక్షింతలు కూడా విభూది అక్షింతలను సిద్ధం చేసుకోవాలి. ఇంకా ధూప్ స్టిక్స్, ఆర్తబెళ్ళలు, అగరబత్తులు ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవటం వల్ల పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లే. ఇంకా మీరు ఎవరైనా సరే అఖండ దీపం కనుక పెట్టి పూజ చేద్దాం అనుకున్న వారు ఎవరైనా సరే ఉపవాసం, జాగరణతో పూజ చేస్తున్నవారు అఖండ దీపంతో పూజ ఎలా చేయాలి, జాగరణకి నియమాలు ఏమిటి, ఉపవాస నియమాల గురించి పూర్తి వివరంగా ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. వీళ్ళు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నది గంధం అండి. ఈ గంధం కూడా అభిషేకానికి ఉపయోగిస్తారనమాట. అందుకని నేను కొంచెం ఎక్కువ ఒక పెద్ద ప్యాకెటే కొనుక్కొని ఇలా శివయ్యకి అభిషేకం చేస్తున్నప్పుడు ఈ అభిషేకానికి గంధం అయితే ఉపయోగిస్తానండి. అలాగే ఏ ఏ ద్రవ్యాలతో శివయ్యకి అభిషేకిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే మహాశివరాత్రి పర్వదినానే కాదండి, సోమవారం, ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి, ప్రతి నెలలో వచ్చే ఆర్ధ నక్షత్రం రోజు, కార్తీక మాసంలో శివయ్యకి ఈ విధంగా అభిషేకించినట్లయితే శివయ్య అనుగ్రహం త్వరగా కలుగుతుంది. అలాగే జాతక దోషాలు తొలగించుకోవడం కోసం ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకించవచ్చు అనే విషయాన్ని కూడా తెలియచేశాను. కాబట్టి మీలో ఒక్కరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో షేర్ చేశానండి. ఒకసారి మన ఛానల్ చెక్ చేసి మీకు వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా
ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే దేవుని మందిరంలో ప్రతి పూజా సామాగ్రి కూడా ముందుగానే ఇలా సిద్ధం చేసుకోవడం వల్ల నిత్య పూజ చేసినా లేదా వారంలో 1, 2 సార్లు పూజ చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా నిత్యంగా అవసరమేనండి. కాబట్టి ఒకసారి శుభ్రం చేసి పెట్టుకున్నట్లయితే ఒక నెల రోజుల పాటు అసలు పాడవకుండా అలానే ఉంటాయి. ఇటువంటి స్టోరేజ్ బాక్సెస్‌లో ఉంటే మాత్రం పూజా సామాగ్రి అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయండి. అలాగే ఇవన్నీ కూడా కలిసిపోకుండా ఒక కవర్ పెట్టినలాగైతే ఎప్పుడు కూడా లిడ్ అది పెట్టేస్తూ ఉంటాను. ఇలా అయితే మనకు గబుక్కున బాక్స్ తిరగబడినా పక్కకు పడిపోయినా కూడా కలవనమాట. చాలామంది ఇళ్లల్లో సన్నికల్లని, మేమైతే కలవరాయి అని అంటూ ఉంటామండి. అయితే కింద భాగంలో ఉన్నటువంటి ఈ కలవరాయిని పార్వతీదేవి గాను, పై భాగంలో ఉన్నటువంటి చిన్న గుండ్రంగా ఉంది కదండీ! అది శివయ్య గాను భావిస్తామండి. కాబట్టి ఇలా పండుగ పర్వదినంలో అయినా సరే రాతి గౌరమ్మ చెట్టు లేదంటే మీ దగ్గర ఇలా సన్నికల్లు ఉంటే చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోండి. అయితే మహాశివరాత్రి పూజను మీరు దేవుని మందిరంలో పూజ చేసుకోవచ్చు. లేదా సెపరేట్‌గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ అది చేసుకోవచ్చు. అంటే చాలామంది కూడా ఉపవాసం, జాగరణ అంటూ నియమాలు పాటిస్తూ ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఆచరిస్తూ ఉంటారు. మరి అందుకు గాను సెపరేట్‌గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేయవలసిందే. తూర్పు ఈశాన్య మూలగా ఇలా పసుపుతో గానీ లేదా జాజుతో గానీ అలికి ముగ్గులు పెట్టుకోవాలి. ఆ పైన ఒక పీటను తీసుకొని పీటకు కూడా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ విధంగా అలంకరణ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పూజ కోసం ముందుగానే సిద్ధం చేసుకోవాలండి. ఆ రోజుకి ఆ రోజైతే కొద్దిగా హడావిడి అయిపోతుంది. ఉదయం వేళ పూజ చేసుకోవాలనుకున్నా ఇవన్నీ ముందు రోజే సిద్ధం చేసుకోవచ్చు. శివయ్యకి తెల్ల జిల్లేడు పూలతో మాల వేస్తే చాలా ఇష్టమటండి. అందుకని నేనైతే తెల్ల జిల్లేడు పూలు కూడా తెప్పించాను. తెల్ల జిల్లేడు పువ్వులు, మొగ్గలు గాను రకరకాలుగా శివయ్యకి అలంకరణ చేద్దామని చెప్పి ముందుగానే మాలలన్నీ గుచ్చుకోవచ్చు. కాబట్టి ఇలా సూదితో గానీ, మాలగా అల్లి గానీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. మీకు కనుక తెల్ల జిల్లేడు పూలు దొరికితే తప్పనిసరిగా ఒక్క పువ్వైనా ఈ మహాశివరాత్రి పర్వదినాన శివయ్యకి సమర్పించడానికి ప్రయత్నించండి. మీకు రాబోయే వీడియోస్‌లో ఇలా తెల్ల జిల్లేడు పూల మాలను రకరకాలుగా ఎలా కట్టవచ్చు అనే విషయాన్ని తెలియచేస్తానండి. నేనైతే 4 రకాలుగా తెల్ల జిల్లేడు పూల మాలను ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మీ అందరికి షేర్ చేస్తున్నాను. అలాగే ఇవే కాకుండా శివయ్యకి అభిషేకం అంటే చాలా ఇష్టమండి. చెంబుడు నీళ్ళైనా సరే శివయ్యకి అభిషేకిస్తే ఉప్పొంగిపోతారట. అందుకు గాను కొబ్బరి నీళ్ళతో శివయ్యకి అభిషేకిస్తే చాలా అంటే చాలా మంచిదండి. కాబట్టి నేను కొబ్బరి బొండాలు ముందుగానే తెప్పించాను. ఎందుకండి ఇన్ని తెప్పించారంటే అప్పటికప్పుడు హడావిడిగా అన్ని పనులు ఒకేసారి చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళు కూడా విసుక్కుంటారు కదండీ! అందుకని నేను కొంచెం ముందుగానే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. అలాగే ఇంట్లో శివయ్యకి ఒక సోమవారం వేళ అభిషేకిద్దామని చెప్పి ఇలా కొబ్బరి బొండం నీళ్ళైతే కొట్టమన్నానండి. చక్కగా కొట్టారు. అయితే అభిషేక జలాలు కూడా ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో విషయం కూడా మీకు తెలియచేస్తాను. 25 రకాల ద్రవ్యాలతో శివయ్యకి అభిషేకిస్తే చాలా మంచిదండి. అన్ని రకాలు లేకపోయినా ఏమున్నా వాటితో కూడా అభిషేకించవచ్చు. లేదా కాసిన నీళ్లతో అయినా సరే శివయ్యకి అభిషేకించవచ్చు. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు గరికండి. ఈ గరికని కూడా ముందుగానే తెచ్చి నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలి. తులసి దళాలు ఉన్నా సరే నీళ్ళలో వేసి ఇలా నానబెట్టుకోవచ్చు. లేదా బిలవ దళం ఉన్నా సరే కాసిన నీళ్ళల్లో ఈ విధంగా నీళ్లు పోసి ఉంచండి. వాటితో పాటుగా ఖర్జూరం, ఎండు ఖర్జూరం కానీ ఇలా ఇటువంటి ఖర్జూరమైనా శివయ్యకి అన్నంతో అభిషేకించినట్లయితే ఇంట్లో ఉన్న దారిద్ర్యం పోతుందటండి. కాబట్టి అప్పటికప్పుడు వండినటువంటి అన్నాన్ని చల్లారబెట్టి అభిషేకించవచ్చు. అలాగే ఆవు పాలు, తేనె, నెయ్యి, ఆవు పెరుగు, పంచదార ఇవన్నీ కూడా పంచామృతాలు. వీటిలతో కూడా అభిషేకించవచ్చు. కాబట్టి అభిషేకానికని ముందుగా నేను ఆవు పాలు కొంచెం ఎక్కువ తెప్పించానండి. అలాగే తేనె కూడా అభిషేకానికి అనమాట. ఇవన్నీ నేను సపరేట్‌గా పెట్టుకుంటానండి. ఇంట్లో ఉపయోగించను. దేవునికి ఉపయోగించేటటువంటివన్నీ కూడా ఇంట్లో ఉపయోగించకుండా సపరేట్‌గా పెట్టుకుంటాను. అలాగే వట్టివేర్లండి ఇవి. ఈ వట్టివేర్లు కూడా శివయ్యకి అభిషేకిస్తే చాలా ఇష్టపడతారు. ఇంకా పసుపు, కుంకుమలతో కూడా శివయ్యకి అభిషేకించవచ్చు. కాబట్టి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధము ఇవన్నీ కూడా ముందుగానే బాక్స్‌లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా ఈ విధంగా ద్రవ్యాలన్నీ కూడా సిద్ధం చేసుకోవచ్చు. ఇంకా విభూది నీళ్ళతో భస్మం అంటారు కదండీ! చక్కగా ఆ విభూది నీళ్ళతో కూడా అభిషేకించవచ్చు. లేదా భస్మం పేస్ట్ దొరికినా సరే అది కూడా కొద్దిగా నీళ్ళలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. ఇవే కాకుండా పండ్లండి. ఏ పండ్లైనా సరే అంటే కమలాకాయ, ద్రాక్ష, నేరేడు పండ్లు ఇలా ఏ పండ్లు దొరికినా సరే అభిషేకించడానికి సిద్ధం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూస్తుంది జవ్వాది ఆయిలు, అలాగే జవ్వాది పౌడర్‌తో కూడా ఇలా సుగంధభరితమైన సువాసన వచ్చే నీళ్ళతో కూడా అభిషేకించవచ్చు. అలాగే నేను రోజ్ వాటర్ కూడా సిద్ధం చేసుకున్నానండి. ఇంకా బంగారం అండి. ఈ బంగారం మీ దగ్గర ఏ చిన్న వస్తువు ఉన్నా సరే ముందుగా పాలలో శుద్ధి చేసి ఆ తర్వాత నీళ్ళలో వేసి అలా ఉంచండి. తర్వాత శివయ్యకి అభిషేకించండి. ఇంకా ఫ్రూట్స్ అన్నీ మా చెట్టుకు పడినటువంటి బొప్పాసు పండు అనమాట తీసి పక్కన పెట్టానండి. ఇంకా అరటిపళ్ళు ఇవి కూడా అభిషేకానికని సిద్ధం చేసుకుంటున్నాను. ఇంకా అఖండ దీపం. ఎవరైతే అఖండ దీపాన్ని మహాశివరాత్రి వేళ వెలిగిద్దాం అనుకున్నారో వారు తప్పనిసరిగా ఇలా కొంచెం పెద్ద మట్టి మూకుడి, అలాగే అఖండ వత్తి, నవధాన్యాలు, గోధుమలు, బియ్యం,
అంటూ ఏమైనా సరే ఇలా అఖండ దీపం కింద వేయవచ్చండి. అయితే అఖండ దీపం వెలిగించేవారు కొత్త మూకుడుని తెచ్చుకోవాలండి. ఒకవేళ మీకు ఇంట్లో ఉందంటే పర్వాలేదండి. శుభానికి ఉపయోగించేటటువంటి మట్టి మూకుడిని మళ్ళీ మళ్ళీ ఉపయోగించవచ్చు. అయితే నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత ఒక గంట తర్వాత ఎండలో ఆరబెట్టి ఆ తర్వాత ఇలా గంధం రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోండి. ఎందుకంటే మనకి నీళ్ళలో వేయంగాంతో మట్టి మూకుడి నీళ్ళని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ విధంగా మీరు నూనె పోసినప్పుడు కూడా నూనె కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకు గాను నీళ్ళల్లో మట్టి మూకుడిని నానబెట్టాలి. ఆ తర్వాత ఈ విధంగా విభూతితో చక్కగా అలంకరణ చేసి కుంకుమ బొట్లతో సిద్ధం చేసి పక్కన పెట్టుకోవచ్చు. అలాగే మట్టి మూకుడి కింద అంటే అఖండ దీపం వెలిగించడానికి నవధాన్యాలు కావాలి కదా! నవధాన్యాలు లేదంటే గోధుమలు. మాఘమాసంలో ఆ సూర్యుడికి గోధుమలు అనేది మనం పూజలో ఉపయోగిస్తూ ఉంటాము. అందుకు గాను ఈ మట్టి మూకుడి కింద కూడా చక్కగా అఖండ దీపం కింద గోధుమలు కూడా పోయవచ్చు. ఇవేమీ లేనప్పుడు ఇంట్లో ఉన్న బియ్యాన్ని కూడా అఖండ దీపం కింద వేయవచ్చండి. అలాగే అఖండ దీపము ఉపవాసం జాగరణలతో ఇంట్లో పూజ ఎలా చేయాలి, రాత్రంతా అభిషేకం ఎలా చేయాలనే విషయాన్ని కూడా ముందుగానే తెలియచేశాను. కాబట్టి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి. అఖండ దీపం ఎప్పుడు కూడా డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదండి. ఆసనంగా లేదా విస్తరాకు కానీ లేదంటే ఇలాంటి ఇత్తడి ప్లేట్లు కానీ పెట్టాలి. వాటిని కూడా ముందుగానే శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవటం వల్ల ఉదయం వేళ పూజ చేసినప్పుడు హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి. మనం ఎన్ని పూజలు చేసినా సరే హడావిడి లేకుండా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పూజ చేయగలగాలి. ఇంకా బిలవదళాలండి. శివయ్యకి ఒక్క బిలవదళం సమర్పించిన ఉప్పొంగిపోతారు. కాబట్టి బిలవదళాలకి చక్కగా గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోండి. రాతి ఉసిరికాయలుంటే దీపాలు వెలిగించండి. లేదా హారతి ఇవ్వడానికి సిద్ధం చేసుకోవాలి. మరి అందరూ కూడా అఖండ దీపం అనేది శివరాత్రి వేళ వెలిగించకపోవచ్చు. కాబట్టి ఇలా రుద్రాక్ష దీపం వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదండి. మరి ఈ రుద్రాక్ష దీపానికి కావాల్సింది వరిపిండి. వరిపిండిలో కొద్దిగా బెల్లం వేసి అలా కొద్దిగా విభూతి పౌడర్ కూడా వేయండి. విభూతి వేసి లేదా భస్మం పేస్ట్ ఉన్న భస్మం పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు కానీ లేదా ఆవు పాలు కానీ వేసి ఈ పిండి దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. మరి పిండి దీపం అంటున్నారు, మరి రుద్రాక్ష దీపం అంటే ఏమిటండి అని అంటే, మీకు దగ్గర రుద్రాక్ష మాల ఉంటే గనక రుద్రాక్ష మాలను పెట్టి ఆ పైన పిండి దీపం పెడితే అదే రుద్రాక్ష దీపం అని అంటారండి. అయితే ఈ పిండి దీపానికి కూడా ఇలా ముందు లోతుగా చేసుకొని కొంచెం ఎక్కువ నూనె పట్టేలాగా ఇలా పిండి దీపాన్ని సిద్ధం చేసుకోండి. ఇంకా గంధము కుంకుమ బొట్లతో అలంకరణ చేయాలి. రుద్రాక్ష దీపాన్ని అలాగే టెంకాయ దీపాన్ని కూడా ప్రతి సోమవారం వేళ లేదా నెలలో వచ్చే మాస శివరాత్రి వేళ లేదా ఆర్ధ నక్షత్రం వేళ వెలిగించవచ్చండి. చాలా అంటే చాలా మంచిది. అలాగే స్వామివారి యొక్క నామం, ఆ శివ యొక్క నామాన్ని వేస్తున్నాను ఇక్కడ. గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసిన తర్వాత ఆ రుద్రాక్ష దీపానికి ఎంత అందం వచ్చిందో కదండి. అయితే ఈ రుద్రాక్ష దీపాన్ని వెలిగించడానికి కూడా ఒక ఇతర ప్లేట్ తీసుకుని అందులో బియ్యం పోసి ఓం అని కానీ లేదా కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆ పైన తమలపాకు పెట్టి ఈ రుద్రాక్ష దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. అంటే పెట్టాలన్నమాట అండి. అయితే రుద్రాక్షలు కూడా మాల ఉంటే చుట్టూ మాల పెట్టండి. లేదా 2 రుద్రాక్షలు ఉన్నా లేదా 3 రుద్రాక్షలు ఉన్నా సరే ఆ పిండి దీపానికి ఇరుప్రక్కల పెట్టండి. ఇంకా టెంకాయ దీపం అండి. దీన్ని కొబ్బరి దీపం అని కూడా అంటారు. ఈ కొబ్బరికాయని కూడా స్వామివారి ముందు నమస్కరించుకొని ఆ తర్వాత ఈ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయ కొట్టి అప్పటికప్పుడు కొబ్బరికాయ కొట్టినటువంటి 3 కన్నులు ఉన్నటువంటి కొబ్బరి చెప్పని తీసుకోవాలండి. పసుపుని నిండుగా రాసి ఆ తర్వాత లేదంటే భస్మం పేస్ట్ అయినా అంటే అదేనండి విభూతి పేస్ట్ అయినా రాసి ఈ విధంగా స్వామివారి యొక్క నామాన్ని అయితే వేయవలసి ఉంటుంది. ఇలా చేసి మీరు పూజకు ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. విభూది అలాగే గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఆ టెంకాయ దీపానికి ఎంత అందం వచ్చిందో కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అఖండ దీపం పెట్టలేము అనుకున్నవారు ఈ విధంగా కొబ్బరి దీపాన్ని రుద్రాక్ష దీపాన్ని పూజలు వెలిగించవచ్చు. నిత్య పూజా మందిరంలో లేదా సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసుకొని వెలిగించవచ్చు. బిలవదళాల చెట్టు అదేనండి మారేడు చెట్టు కాసేటటువంటి కాయ మారేడుకాయ. ఈ మారేడుకాయ చక్కగా విభూతి పండులాగా ఈ విధంగా ఎండిపోయిన తర్వాత ఇంటికి తెచ్చుకోవచ్చండి. చాలా అంటే చాలా మంచిది. అయితే కొన్ని నియమాలు పాటించాలి. శివలింగం ఉన్నప్పుడు ఇంట్లో ఎటువంటి నియమాలు పాటిస్తామో అలాగే విభూతి పండు ఇంట్లో ఉంచుకున్నప్పుడు కూడా అలానే నియమాలు పాటించాలండి. అంటూ ముట్టు గాలి తగలకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ విభూతి పండుగ కూడా ఇలా చక్కగా భస్మం పేస్ట్ రాశాను. అలాగే గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేస్తున్నాను. శివలింగం ఎవరి దగ్గర అయితే లేదు వారందరూ కూడా ఇలా విభూతి పండును కూడా ఇంట్లో పెట్టుకోవచ్చండి. చాలా అంటే చాలా మంచిది. ఇటువంటి చిన్న చిన్న పనులన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి కదా. ఇంకా ఇవే కాకుండా పువ్వులండి. ఇంకా సువాసన వచ్చే పువ్వులైనా తెల్ల జిల్లేడు పువ్వులు ఏ పువ్వులైనా సరే ముందుగానే సిద్ధం చేసుకోవాలి కదా. ఎందుకంటే మహాశివరాత్రి పర్వదినాన ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయవలసి ఉంటుంది. అందుకని పువ్వులు ఎక్కువగానే అవసరం అవుతూ ఉంటాయి అష్టోత్తరానికైనా. ఇవి మా పెరట్లో పూసినటువంటి కాగడ మల్లెపూలండి. ఇలా ఈసారి అయితే మాత్రం చాలా ఎక్కువగానే పూసాయి. అత్తయ్య గారితో మాల కూడా కట్టించేస్తున్నాను. చక్కగా కడుతున్నారని గుత్తంగా చాలా లావుగా ఉందనమాట. కొంచెం పెద్ద కాడేనండి ఇవన్నీ కూడా. చిన్న కాగడ పువ్వులు అయితే
అంత పెద్ద మాల అయితే ఎక్కువగా కనిపించదు. పెద్ద కాగడ పూల మాల కాబట్టి కొంచెం గుత్తంగా కనిపిస్తున్నాయి. అలాగే పెరట్లో పూసినటువంటి కనకాంబరాలు, కాగడాలు కూడా వేసి మళ్ళీ అత్తయ్య గారు ఇంకొక మాల అయితే కడుతున్నారండి. ఈ విధంగా పూల మాలలు ఏమనంటే ముందు రోజే కట్టేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఉదయం వేళ పూజ చేసేటప్పుడు హడావిడి లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచి పూజ అయితే చేయవచ్చు. అందుకు గాను పూజ కోసం ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇంకా ఇవే కాకుండా దేవుని పూజా సామాగ్రి అండి. దేవుని పూజా సామాగ్రి కూడా ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇత్తడివైనా, వెండివైనా సరే మీరు ఏవైతే నిత్య పూజకు ఉపయోగిస్తున్నారో ఆ పూజా సామాగ్రి అంతా కూడా ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకుంటే ఉదయం వేళ శుభ్రం చేసే పని కూడా కొంచెం తగ్గుతుంది. మహాశివరాత్రి పర్వదిన ఉదయం వేళ, సాయంత్రం వేళ కూడా సరే పూజ అయితే చేయవలసి ఉంటుందండి. అందుకు గాను పూజా సామాగ్రి ముందుగానే సిద్ధం చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడైతే శుభ్రం చేసేస్తున్నానండి. అంటే ఈ రోజనే కాదు, శుక్ర శనివారం వేళ పూజ చేసిన ప్రతినిత్యం పూజ చేసినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా నిత్య పూజ సామాగ్రి శుభ్రం చేసుకుంటాము. కానీ పండుగ పర్వదినం అంటే కొంచెం ఉదయం వేళ పూజ చేస్తూ ఉంటాం కాబట్టి అందుకు ముందుగా సిద్ధం చేసుకోవాలి. ఇలా ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా సందంతా కూడా ముగ్గులవి పెడుతూ ఉంటానండి. అలాగే గురువారం వేళ ఇవన్నీ కూడా పూజకు ముందుగానే సిద్ధం చేసుకుంటూ ఉంటాను. శుక్ర శనివారం వేళ పూజల కోసం అని చెప్పి. అలాగే ప్రధాన గుమ్మం సింహద్వారం దగ్గర ఉత్తర గుమ్మం అయిపోయినా సరే ఇలా పసుపు కుంకుమ బొట్లతో పెట్టుకోవడం, అలాగే జాజుతో అలికి ఇలా ముగ్గులు వేయడం అన్నీ కూడా గురువారం వేళ చేస్తూ ఉంటాను. అయితే ఈ వీడియో ఎప్పుడో క్లిప్ అండి. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అయితే మా మామయ్య గారు చక్కగా ఇలా వరి కంకులన్నీ కూడా తీసుకువచ్చి పిచ్చుకలు, చిలకలు తింటాయని చెప్పి ఈ విధంగా కడుతున్నారనమాట. సరే మా మామయ్య గారు ఇంత చక్కగా కట్టారు కదా అని చెప్పి ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. నేను ఇంటి ప్రధాన గుమ్మం సింహద్వారం దగ్గరే ఈ విధంగా కట్టానమాట. అయినా సరే ఏ చిలకలు రాలేదండి. మాకు పల్లెటూరు కదా, ఇంటి చుట్టూ కూడా ఈ వరి కంకులు అవి ఉంటాయి. అయితే ఇవి తీసుకువెళ్ళి ఇంకా వరి పొలంలోనే ఒక చెట్టుకైతే కట్టారు. అక్కడైతే చాలా బాగా తిన్నాయి. ఇలా ఇల్లు ఎప్పుడూ కూడా శుచి శుభ్రత ఉండడము, అలాగే ప్రధాన గుమ్మం సింహద్వారం దగ్గర ఇలా కళకళలాడుతూ ఉండడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఇంట్లోకి ప్రవేశిస్తారండి. అలాగే ఇంట్లోనే కాదండి, ఇంటి బయట కూడా, ఇంటి చుట్టూ పరిసరాలు కూడా శుభ్రంగా ఉండడం, అలాగే ఇంటి గుమ్మం ముందు కూడా ఇలా ముగ్గులతో కళకళలాడుతూ ఉండడం చాలా మంచిది. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.